ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. గోవింద గోవింద అంటే భయం ఎందుకు, అసలు బెంగ ఎందుకు? స్వామి పక్కనే ఉన్నారు కదా. మరి ఈ విశేషంతోనే స్వామి నేనున్నాను కదా, నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను కదా, వైకుంఠాన్ని చూపిస్తాను కదా అని చాలా దగ్గరగా మనతోనే ఉంటూ వైకుంఠ ద్వారము ఏదైతే ఉత్తర ద్వారం అని మనం అంటూ ఉంటామో ఆ ఉత్తర ద్వారంలోంచి మనల్ని దగ్గరుండి తీసుకుని వెళ్తారట. మరి ఇంతమంది జనం కదా, అందరినీ స్వామివారు తీసుకుని వెళ్తారా? ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు. స్వామికి అంత ఓర్పు సహనం ఉంది, కాకపోతే మనకే లేదు. కాకపోతే ఈ ఓర్పు సహనము స్వామికి ఎంత ఉందో దానికి బదులుగా స్వామి ఏమడుగుతారు మనల్ని అంటే కేవలం ప్రేమ, అభిమానం, స్వామి మీద భక్తి, నమ్మకం. మరి వీటితో ఎవరైతే ఉత్తర ద్వారం దగ్గరికి వెళతారో, ఏ రకంగా అయితే మధుకైటపులు అనే రాక్షసుల్ని కూడా ఈ ఉత్తర ద్వారం తెరిచి ఆయన లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని అందించారు, అదేవిధంగా మనందరినీ కూడా స్వామివారు తీసుకుని వెళతారు. కాకపోతే అక్కడ దాకా వెళ్ళి స్వామిని మనం చేరుకోవాలి అంటే ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళి నించుంటే సరిపోదు. మనం ఎలా ఉండాలి, మనం ఎంత పరిశుభ్రంగా ఉండాలి, కేవలం స్నానం చేసామా పండుగ రోజు కదా అన్నది కాదు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మ ఎంత శుద్ధంగా ఉంది, ఎంత మంచి సంకల్పములు వస్తున్నాయి, ఎంత మంచి ఆలోచనలు వస్తున్నాయి, ఎంత ధార్మికంగా ఉన్నాము, వీటి గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, మనం అలా ప్రవర్తిస్తామో భగవంతుడు మనతోనే ఉంటాడట. మనలో కూడా బోల్డ్ అన్ని దోషాలు, లోపాలు ఉంటాయిగా, మరి వీటిని భగవంతునికి చెప్పుకోగలగాలి. అందుకే ఏకాదశి ఉపవాసం చేయడం చాలా కష్టం అంటారు. ఎందుకు కష్టం అంటే, ఉపవాసం అంటే కేవలం భోజనాన్ని త్యజించి పక్కన పెట్టడం కాదు, ఏదో ఒక రకంగా మనం సమయం గడపడం కాదు, భగవంతునితో ఉండడం. ఉపవాసం అంటే భగవంతునితో ఉండడం అంటే ఏమిటి? మళ్ళీ మనకున్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దానితో పాటు మనసు, ఇవన్నీ కలిపితే 11. ఈ 11తో పాటు మనల్ని మనం భగవంతునికి సమర్పించుకోవడం అసలైన ఏకాదశి ఉపవాసం. అటువంటి ఏకాదశి ఉపవాసం ప్రతి నెల 2 సార్లు చెయ్యాలి మనిషిగా, ఇది మన కర్తవ్యం అని సనాతన ధర్మం చెప్పింది. కానీ అలా చేయలేని పరిస్థితుల్లో సరే మీకు ఒక మినహాయింపు, కనీసం ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజైనా మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యండి, నాతో ఉండండి అని స్వామి అడుగుతున్నారు. కాబట్టి ఏకాదశి అంటే భోజనం పక్కన పెట్టకుండా స్వామివారితో పాటు ఎవరైతే ఉంటారో, స్వామినే స్తుతిస్తూ మన ఈ ఇంద్రియాలతో స్వామినే కీర్తిస్తూ చూస్తూ మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో స్వామితో ఉన్నట్టే, అది అసలైన ఉపవాసం. అటువంటి ఉపవాసం ఈ పుణ్యతిథి రోజు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు 3 కోట్ల ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అన్నారు. అలా వైకుంఠ ప్రాప్తి అంటే ఎంతో ఆనంద స్థాయికి వెళ్ళిపోవడం. వైకుంఠంలో అంతా ఆనందమే. మనం ఆనంద స్థాయికి వెళ్ళాలి అంటే తృప్తి ఉండాలి, మన మనసు మన మాట వినాలి, సంపద ఉండాలి, అది డబ్బు మాత్రం కాదు, మన ఆలోచన బాగుండాలి, సత్ప్రవర్తన ఉండాలి. ఇవన్నీ కోరుకుంటే ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం. మరి ఇక్కడ వైకుంఠంలోనే మనం ఉన్నాం. స్వామి సన్నిధిలో పరిశుభ్రమైన ఆలోచనలతో మన భావనలు మలుచుకోవాలి మనం అనే ఒక ఆలోచన మనకి ఉంటే స్వామివారు నేను పక్కనే ఉన్నానుగా అంటారు. అలా మంచి ఆలోచనలతో స్వామివారికి మనస్ఫూర్తిగా ఈ పుణ్యతిథి రోజు ఒక నమస్కారం చేసుకుని
చేసుకుందాం. స్వామి నన్ను నడిపించు అని వేడుకుందాం. వైకుంఠ ప్రాప్తి ఇక్కడే ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉండగానే దీన్ని పొందుదాం. మరొకసారి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను ప్రస్తుతానికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొండాపూర్లో, ఇంకా చెప్పాలి అంటే పోలీస్ లైన్స్ అంటారు, అక్కడ ఉన్న ఆలయంలో ఉన్నాను. చాలా వైభవోపేతంగా ఇక్కడ ఈ పండుగ జరుగుతోంది. ఉదయం అసలు 3:30 నుంచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ వైభవాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మంచి ఆలోచనలు కలగాలి అంటే మనసుకి ఒక సంస్కారం ఉండాలి. అందుకే అటువంటి సంస్కార బలంతో అడుగులు వేయగలగాలి అన్నది భగవంతుణ్ణి మనం కోరుకోవాలి. ప్రత్యేకించి వైకుంఠ ప్రదేశము, వైకుంఠ ధామము అనేటప్పటికీ అక్కడ ఆ స్వామిని దర్శించుకోవడము, జీవులుగా మారిన నడిపిస్తూ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఉపయోగం. భగవంతుడు ఎవరితో ఉంటాడు అంటే ఎవరైతే నిత్యము భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారో వాళ్ళతో మాత్రమే ఉంటాడు. దీనికి నిదర్శనంగా మనకి చాలా చాలా కథలు ఉంటూ ఉంటాయి. మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద శ్రేణుగానలోల గోవింద వెంకటరమణ